మార్కెట్కి బయలుదేరుతున్నామండి. సండే కదా, అందుకోసం అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. చేపల మార్కెట్కి దగ్గరికి వెళ్తామండి. నాకు అక్కడే సాటిస్ఫాక్షన్ అనమాట. మధ్యలో చాలా సెంటర్లు ఉంటాయి కానీ సండే రోజు కదా, అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడే తీసుకొచ్చుకుంటాను అనమాట. నాకు నచ్చిన చేప బేరమాడి తెచ్చుకుంటాం. చేపల మార్కెట్ అంటే బేరమే కదా, అక్కడికి వెళ్ళి వస్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఈరోజు రుచికరమైన చేపల పులుసు తయారు చేసుకుందామండి. ఇదిగోండి, ఎప్పుడు కూడా మేము గత 20 ఇయర్స్ నుంచి కూడా ఈవిడ దగ్గరే తీసుకుంటామండి. ఎదురుగానే ఉంటుంది పద్మా గారు అని చెప్పేసి, ఇక ఈవిడ దగ్గరే తీసుకుంటాం. ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఇక తీసుకున్నామండి. బొచ్చులు అయితే తీసుకున్నాను అనమాట. ఇక కటింగ్ అయితే చేపిస్తున్నాను. నాకు చేత కాదండి శుభ్రం చేయటం కానీ కటింగ్ చేయటం కానీ చేత కాదనమాట. ఒక రేటు ప్రకారం ఇస్తుందనమాట చక్కగానే. 25 ఏళ్ల నుంచి పరిచయం అనమాట అండి. ఇక మా వారికి అప్పచెప్తానండి కడుగుడు విషయం వాష్ చేయటం అనేది. ఫిష్ అయినా సరే, అలాగే మటన్ అయినా సరే, చికెన్ అయినా సరే చక్కగా నిదానంగా నీట్గా కడుగుతారనమాట. అదిగోండి, పసుపు ఉప్పు పెట్టాను దగ్గర. ఇక నీట్గా ఒక గంటన్నర పాటు మనం వదిలేసామనుకోండి, ఆ విధంగా చక్కగా తెల్లగా శంఖల్లాగా కడిగేస్తారనమాట. ఇక నేను ఈలోపు టమాటాలు కట్ చేసుకోవటం, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు తరుగు, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవటం, గరం మసాలా వేసుకోవటం, ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట అండి. ఈయన గారేమో ఇక ఈలోపు మొత్తం కూడాను చికెన్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ ఈ విధంగా కడిగి శుభ్రంగా తయారు చేసి నాకు ఇస్తారనమాట. ఇదిగోండి, ధనియాలు, అలాగే దాసిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలుకలు, జీలకర్ర మొత్తం కూడాను ఈ విధంగా కొంచెం లైట్గా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్నాం అనుకోండి. మనకి మిక్సీ పట్టేసుకుంటే గరం మసాలా ఒక సీసాకి చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, వెంటనే మనం తయారు చేసుకునేటప్పుడు చికెన్కి కానీ, మటన్కి కానీ, ఫిష్కి కానీ ఏదైనా గరం మసాలా మనం అవైలబుల్గా ఉంటుందన్నమాట. అలా తయారు చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి, చింతపండు నానబెట్టుకున్నానండి. ఈ మాత్రం సరిపోతుందన్నమాట. ఇక పచ్చిమిరపకాయలు అలా కోసుకున్నాను చీలికల్లాగా, కొత్తిమీర కట్ చేసుకున్న, టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లి తరుగు కట్ చేసుకున్నాను. అలాగే అల్లం చిన్నులపాయ పేస్టు వేసుకుంటానండి, మిక్సీ పట్టేసుకుంటా. ఎందుకంటే ముందు పొడి అయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్టు మిక్సీ పట్టుకుందామని ఉంచుకున్నాను. ఇక పసుపు, ఉప్పు, కారం, వేరుశనగ నూనెతో పాటు చక్కగా మావారు కడిగి తీసుకొచ్చారు ఫిష్ ముక్కలు. అందరికీ నా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలి, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఈరోజు వీడియో వచ్చేసేసి గరంగా చేపల పులుసు, పచ్చి చేపల పులుసు తయారు చేసుకుందాం, ఓకేనా? ఇక పదార్థాలన్నీ చూపిస్తాను, రండి. ఇదిగోండి, చేపలు మా వారు చక్కగా శంఖంలాగా తెల్లగా కడిగి పెట్టారు. పసుపు ఉప్పు వేసేసి నీట్గా చక్కగా తయారు చేశారు. చేపలు ఎంత నీట్గా చక్కగా కడిగితే మనకు అంత నీసు వాసన లేకుండా బాగుంటుందండి. ఇవ్వండి, చక్కగా ఈ సైజులో చక్కగా కట్ చేయించామన్నమాట. మీడియం సైజులో నీట్గా చక్కగా. ఇక ఇదిగోండి, చింతపండు పులుసు చక్కగా నానబెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ తరుగండి, కొత్తిమీర, అలాగే కరివేపాకు అండి. మన ఇంట్లో కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా, చక్కగా లేతాకు తుంచుకొచ్చుకున్నాను అనమాట. అలాగే ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటా ముక్కలండి. ఇదిగోండి, అల్లం చిన్నులపాయ పేస్టు, మనకు వేరుశనగ నూనె అండి, ఆయిల్ చక్కగా. ఇదిగోండి, కారము, పసుపు, సాల్టు, గరం మసాలా, ధనియాలు, దాసిన చెక్క, లవంగా, యాలకుల పొడితో కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ముందుగా ఫిష్కి చక్కగా మనం వచ్చేసి ముందుగా చక్కగా కలిపి పెట్టుకుందామండి. కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. గరం మసాలానండి, పసుపు ఉప్పు వేసాను కదా, గరం మసాలా కొంచెం, అలాగే కొద్దిగా కారం, మనం గొడ్డు కారం అంటాము గుంటూరు సైడు, ఎర్రగారం అనమాట చక్కగా. తర్వాత కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి,
ఇది కూరలో వేసుకుందాము. అదే ఆయిల్ అండి, వేరుశనగ నూనె చక్కగా ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా ముక్కలన్నిటికీ కూడా పట్టించుకున్నాం అనుకోండి. అప్పుడు మనం కూర తయారు చేసేటప్పుడు ముక్క అనేది చితకకుండా ఫిట్గా ఉంటుందన్నమాట. ఆ ముక్క అనేది మెత్తబడకుండా అలాగే చితికిపోకుండా మసాలా అంతా పట్టేసి చక్కగా బాగుంటుంది అన్నమాట. మనం మటన్ అయినా సరే చికెన్ అయినా సరేనండి, చక్కగా ఇలా మ్యారినేట్ చేసి ముందుగా పెట్టుకున్నాం అనుకోండి. ఈ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగేటప్పటికి ఇది కొంచెం నాని ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చక్కగా ఇలా నాని ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక గ్యాస్ వెలిగించుకుందాం. మనం ఫిష్ అంతలోకి మ్యారినేట్ అవుతూ ఉంటుంది, నానుతూ ఉంటుంది అన్నమాట చక్కగా మెత్తగా. ఇదిగోండి ఈ పాత్ర, మనం ఎప్పుడైనా సరే చేపల కూర తయారు చేసుకునేటప్పుడు వెడల్పాటి బౌల్ పెట్టుకోవాలండి. నాకు మట్టి పాత్ర ఉన్నది కానీ చాలదనమాట, అందుకోసం అని చెప్పేసి బంధువులు వస్తున్నారు, అందుకోసం తయారు చేస్తున్నాను అనమాట అండి. ఇదిగోండి ఈ పాత్ర వెడల్పాటి పాత్ర అయితే ముక్క అనేది చితకకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి వేరుశనగ నూనె వేసుకుందాం. వేరుశనగ నూనె వేసుకున్నామండి చక్కగా. కరివేపాకు ఉంది కదా మన ఇంట్లో, చక్కగా చెమట్లు చూసారా ఎలా కారిపోతున్నాయో. ఇవన్నీ తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా త్వరగా క్విక్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఏ వంట అయినా సరేనండి. ముందు ఇదంతా అరేంజ్ చేసుకోవటం కొంచెం కష్టం అనమాట, కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇక తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం వెంటనే చకచకా చేసుకోవచ్చు అనమాట, ఆలస్యం ఉండదండి, త్వరగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఏ వంట అయినా సరే ముందు ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి కరివేపాకు, మన ఇంట్లో చక్కగా కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా, చక్కగా పెట్టేసుకున్నాను. లేతాకు తుంచి పెట్టుకుంటాను, ఇలా తుంచి కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. గ్యాస్ ఫ్లేమ్ కొంచెం మీడియంగా పెట్టుకోండి. ఇవ్వండి అలాగే పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను కదా, పచ్చిమిరపకాయలు ఆ బౌళ్ళన్నిటికీ చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఫ్రీగా బాగుంటుంది, చేసుకోవటానికి సౌకర్యంగా వెసులుబాటుగా ఉంటుంది. ఇదిగోండి చక్కగా మగ్గిపోయాయి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇక మనం వచ్చేసి ఈ టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి, సన్నగా తరిగి పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఈ కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్నాము. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం. చక్కగా మగ్గింది. ఇదిగోండి టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, చక్కగా మగ్గిపోయింది. ఇదిగోండి చింతపండు పులుసు పిండి పెట్టేసుకున్నాను, ఇవి పోసేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి, కొంచెం కారం వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పెట్టాం కాబట్టి కొంచెం కారం వేసుకున్నాం. ఇక ఇది బాగా పులుసు అనేది బాగా తెరలనిచ్చామండి, తెరలనిచ్చినప్పుడు మనం ముక్కలు వేసేసుకున్నాం, అప్పుడు చక్కగా మగ్గుతుంది. ఓకేనా? ఇదిగోండి చక్కగా తెల్లుతున్నాయి అన్నమాట.
ఇవ్వండి, చూసారా చక్కగా ఇలా దగ్గర చూపించండి కొంచెం. చూసారా చక్కగా తెల్లుతున్నాయి, బాగా మంచి సువాసన వస్తున్నదండి. ఇల్లంతా కూడా వెదజిల్లుతుందన్నమాట, వెదజిమ్ముతుంది. ఇదిగోండి చక్కగా మనం తెల్లుతుంది కదా, మంచి సువాసన వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. ఇలా నిదానంగా చక్కగా దగ్గర ఇలా ముక్క కల్లి వేసేటప్పుడు చూపించు. ఇలా చిన్నగా నిదానంగా ఇలా వేసుకోవటమేనండి. ఇది పెట్టి కదపకూడదండి, ఫిష్లు అనేది మొత్తం కూడా తునిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఊరికి ఇలా పాత్రని ఇలా చిన్నగా ఇలా తిప్పుకోండి. ఓకేనా, ఇలా తిప్పుకొని ఎప్పుడు మనం మూత పెట్టేస్తాం. ఇక చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఈ జనం ఉన్నది కదా, ఈ జనం మనం దించబోయేటప్పుడు వేసుకుంటాం అనమాట. ఇప్పుడే వేరండి, మొత్తం కూడా తునాతునకలు అయిపోయి మొత్తం సన్నవిగా తయారవుతుంది, నూకగా అయిపోతుంది అనమాట. అందుకని కూర దించేటప్పుడు వేసుకుంటే పడుతుంది చక్కగా. ఇక గరం మసాలా, కారం కావాలంటే కారం, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, కొత్తిమీర అప్పుడు వేసుకోవచ్చు. చక్కగా కదిలించకుండా అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉడకనిచ్చుకున్నాం ఫిష్ కర్రీ. ఓకేనా, చేపల పులుసు అనమాట. ఇదిగోండి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి దోరగా వేయించుకొని గరం మసాలా. ఇదిగోండి అయిపోయింది. చేప అనేది ఎక్కువగా ఉడకదండి, త్వరగానే ఉడికిపోతుంది అనమాట. మటన్ లాగా కాకుండా, చికెన్ లాగా కాకుండా కొంచెం త్వరగానే ఫాస్ట్గా ఉడుకుతుంది. చక్కగా ఉడుకుతుంది. ఉప్పు కారాలు సరిపోయినాయండి, మోహంగానే ఉన్నాయి. ఇదిగోండి జనం ఉన్నది కదా, ఈ జనం ఇలా ఇద్దరికి ఇలా వేసుకోవటమేనండి. కొంచెం లైట్గా కట్ చేసుకున్నాను, ఇలా అలా వదిలిటేమే, ఇంకేం లేదు. మరి పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, మరి నలకలు కాకుండా అలా వదిలేసి వేసుకోవటం. చూసారా, అలా ఇంకా మనం కదిపించకూడదు. ఇదిగోండి కొత్తిమీర ఉన్నది కదా, చక్కగా 2 నిమిషాల నుంచి మగ్గనిచ్చుకున్నాం. ఇది లోపల చేపల పులుసు ఉడుకుతుంది, చేపల కూర. బయట వర్షం చూసారా ఎలా పడుతుందో, ధారపోతగా పడుతుంది, కుండ ధారపోతగా. ఇదిగోండి మా వారు ఉమ్మరం బయట కుర్చీలో చూసారా, చల్లటి గాలికి ఎలా కూర్చున్నారా. వర్షం చూసారా ఎలా పడుతుందో, చల్లగా హాయిగా ఆహ్లాదకరంగా ఉన్నదండి. గాలి ఉంటే వర్షం కావాలి, వర్షం ఉంటే గాలి కావాలంటే అలాగా అన్నీ మనకి ఒంటికి స్నానం చేసినట్లే ఉన్నదండి. నేనైతే అలా ఉన్నదన్నమాట. వర్షం చూడండి ఎంత పడుతుంది, దబి దిగి దిగి దబి పడుతుంది. చెట్లన్నీ పరవశించిపోతున్నాయండి. మనీ ప్లాంట్ మొక్కలు, వేప చెట్టు
చక్కగా మన ఇంటి ముందు గోరింటాకు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు, మనీ ప్లాంట్ మొక్కలన్నీ కూడా చూసారా హాయిగా. వర్షమేనండి, వర్షం ఉంటే చాలు సకల జీవరాశులు. మనం ఇంట్లోకి వెళ్ళిపోదామండి ఇక. బట్టల మధ్యాహ్నం వాషింగ్ మిషన్కి వేసేసానండి. ఈ సోఫాలో ఉంది ఈ విధంగా. టార్చ్ లైట్ అయితే దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఈ బొమ్మలు గాలికి పడతాయండి, ఫస్ట్ గాలి తోలుతుంది అనమాట. అందుకోసమని స్వామిని ఇలా పడుకోబెట్టాను అనమాట. కిచెన్ గదిలోకి వెళ్దాము. ఇదిగోండి ఉడికిపోయింది కదా, చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి జనం చూసారా చక్కగా ఎలా ఉడికిందో. అలా అలా ఒక మాదిరిగా అలా చేసుకున్నాం అనుకోండి, మన గుండెకాయలాగా ఉంటుంది అన్నమాట. మరి సన్నగా వేసుకుంటే మన ఇది మొత్తం కూడా నూక నూకగా తయారైపోద్దండి. అలా అయితే సరే. ఉడికిపోయింది, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫిష్ అనేది చక్కగా, ఇది జన అనమాట, ఇది ఫిష్ అనమాట. కొంచెం టేస్ట్ చేస్తున్నాను. మనకు అతిథులు వస్తారు, ఇప్పుడు అతిథులు వచ్చేసి తినేస్తారనమాట. అందుకోసమే అతిథులు దేవోభవ కదా, అందుకోసం వాళ్ళు తిన్న తర్వాతే మనం తినాలి. ఇదిగోండి కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు కారాలు సూపర్ అండి. ఇదిగోండి జన చూడండి ఇట్లా చక్కగా సూపర్. చక్కగా బాగా ఉడికిపోయింది, బాగుంది. మా వారు టేస్ట్ చేస్తారు కొంచెం. సూపర్ అండి. అతిథులు మొహమాట పడతారు, అది వీడియో తీయండి. ఇక వాళ్ళకి వర్షం పడుతుంది కదా, వస్తారు. ఇప్పుడు 7 అయిపోయింది. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత భోజనాలు అవి చేసుకుంటాం. ఓకేనండి. ఇక ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోకి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తేనండి.